మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనాన్ని 2 దినములైన పిమ్మట. ఎప్పుడు ఈ మాట చెప్తున్నారంటే, ఒకరోజు యేసు ప్రభు వారు ఒక చోట ఉన్నప్పుడు శిష్యులందరూ వెళ్ళి మన పస్కాను ఎక్కడ ఆచరిద్దాము అని అడిగారు. యేసు ప్రభు ఏమన్నారు, మీరు ఈ ప్రాంతం గుండా వెళ్ళండి, ఒక వ్యక్తి నీళ్ల కొండలను మోసుకొస్తూ ఉంటాడు, అతన్ని అడగండి, మా ప్రభువు మరి ఎక్కడ పస్కాను ఆచరించాలో మిమ్మల్ని కనుక్కోమన్నాడు అని చెప్పగానే అతను మీకు సమాధానం చెప్తాడు, దారి చూపిస్తాడు అనగానే ఈ శిష్యులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు మరి కొండలు ఎత్తుకుని వస్తున్నాడు, నీళ్ళ కొండలు అక్కడికి వెళ్ళారు. మా గురువు గారు యేసు ప్రభువు గారు మరి పస్కాని ఎక్కడ ఆచరించాలో నేను అడగమన్నారంటే అతను తన ఇంట్లో మిద్దె పైకి తీసుకెళ్ళి ఈ గదిలో ఆచరించమండి అని చెప్పారు. అంటే యేసు ప్రభు వారు పస్కా పండుగకు 2 రోజుల ముందే ఎక్కడికి వెళ్ళారండి, పస్కాను ఆచరించడం కోసం ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ మేడ గదిలో వీరు కూర్చున్నారంటే. యేసు ప్రభువారు పస్కాను ఆచరించడానికి 2 రోజుల ముందు ఆ మేడ గదిలోకి వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, 2 దినముల తర్వాత పస్కా బలి పశువు పండగ రోజునే మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, అప్పగించబడ్డంగా సిలువ వేయబడతాడు. ఏ రోజునైతే యేసు ప్రభువారు ఆ మేడ గదిలోకి వెళ్ళి తన శిష్యులతో నూతన నిబంధన చేస్తున్నాడో, బల్లారాధన చేస్తున్నాడో, ఆ రోజు బుధవారము. అలాగే అది యేసు ప్రభువారు అప్పగించబడటానికి ఇక 2 రోజుల ముందు, అది అంటే బుధవారం రోజున తన శిష్యులందరితో కూడా ఆయన నూతన నిబంధన చేస్తున్నాడు. ఇది చిందించబడిన రక్తము, దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే చేయండి, ఇది రొట్టె నా శరీరం అనే దీన్ని తినండి అని యేసు ప్రభువారు ఓ నూతన నిబంధన చేస్తున్నారు. 2 దినాల తర్వాత మరి పస్కా బలి పశువుగా ఆయన వధించబడాలి. అంతే ఇక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడింది. ఎవరంటే క్రీస్తు పస్కా పశువు. పస్కా పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు, ఇక 2 దినముల పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడతాడు. ఏ రోజున సిలువేయబడాలి? యేసు ప్రభు వారు పస్కా పండుగ రోజున ఆయన సిలువేయబడ్డాడు. ఎవరు యేసు ప్రభు వారు అంటే ఈయన పస్కా పశువు. పస్కా పశువుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పస్కా పండుగకు 2 రోజుల ముందు మేడ గదిలో చెప్పిన మాట, ఇక 2 రోజుల్లో పస్కా పశువు పండుగ వస్తుంది, పస్కా పండుగ వస్తుంది. ఆ రోజున మనుష్య కుమారుడు సిలువేయబడతాడు. అంటే సిలువేయబడేది ఎవరు? పస్కా పశువు. ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు పస్కా పశువు వధించబడాలి? పస్కా పశువుని ఎప్పుడు వధిస్తారంటే, ఆదిలో మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఈ మాటలన్నీ రాయబడి ఉంటాయి. మీరు తర్వాత చదువుకునే 12-13 అధ్యాయాల్లో రాయబడి ఉంటాయి. ఈ 12-13 అధ్యాయాల్లో మరి 400 సంవత్సరాల పై మాటే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. వీరు పడే శ్రమ ఇంత అంతే కాదు. ప్రతిరోజు ఇటుకలు తయారు చేయాలి, వారికి లెక్కప్పు చెప్పాలి, వారి కొడాలతో కొడుతున్నప్పుడు ఆ దెబ్బలు తినాలి. నీచంగా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తీయులు చూస్తున్నప్పుడు ఆ దేశం నుంచి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళిపోవాలని దేవుని చిత్తం గనక దేవుడు వారందరినీ కూడా మోషే గారి ద్వారా నడిపించాలని ఆయన చిత్తాన్ని మోషే గారికి బయలుపరిచాడు. మోషే గారు ఏం చేశారంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోయి, ఇదిగో నీ దేవుడైన యెహోవా మన పితరుల దేవుడు మీ అందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకుపోవాలనుకుంటున్నాడు, కాబట్టి నన్ను పంపించాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఫరో రాజు ఎదురుగా నిలబడి ఎన్ని అద్భుతాలు చేశాడు? ఇంచుమించు 10 అద్భుతాలు చేశాడు. మరి ఐగుప్తీయ ప్రజలు కానీ ఐగుప్తు రాజులు కానీ మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ దేశం నుంచి విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. బానిసత్వములో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే బానిసలు వెళ్ళిపోతే వారికి పనులు చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళు కావాలన్నది చేసుకుని తినటానికి కూడా ఉండదు, వారి పిల్లలను సాకే వాళ్ళు ఉండరు, లేకపోతే ఆ దేశంలో ఇటుకలు తయారు చేయటం ఉండదు, వారు కట్టాలన్నా పెద్ద పెద్ద నిర్మాణాల పనులు ఆగిపోతాయి, దేశాభివృద్ధి ఆగిపోతుంది, పనులు కట్టేవాళ్ళు ఉండరు. అనేక సమస్యలతో మరి ఆ దేశంలో పడిపోతుంది. కాబట్టి ఆ దేశం నుంచి ప్రజలందరూ వెళ్ళిపోతే మరి కుదరదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఆ దేశ ప్రజలకు కానివ్వండి, రాజు కూడా కానివ్వండి, మన ప్రజలందరినీ కూడా ఆపుచెట్టడానికి మరి ఎప్పుడు కూడా పట్టుబట్టి కూర్చునేవారు. దేవుడు ఏమన్నాడంటే, మోషే ఈ రాత్రి పస్కా పశువును వధించు అన్నాడు.
పస్కా పశువు అంటే ఏమిటంటే దీనికి ఆచారం ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమంది అవుతుంటారో అంతమంది కూడా లెక్క వేసుకోవాలి. ఓ 10 మంది ఉన్నారనుకోండి, ఈ 10 మంది తినటానికి ఎన్ని మేకలు సరిపోతాయో, ఎన్ని గొర్రె పిల్లలు సరిపోతాయో అన్నీ లెక్క వేసుకోవాలి. ఓ 10 గొర్రె పిల్లలు సరిపోతాయా, ఈ 10 మందికి 3 సరిపోతాయా, 2 సరిపోతాయి, వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రతి కుటుంబం లెక్క చొప్పున గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని ఏర్పాటు చేసుకుని వాటిని తన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పటి వరకు పెట్టుకోవాలంటే నీసాన్ నెల 14వ దిన సాయంత్రం వరకు కూడా తన దగ్గర పెట్టుకోవాలి. నీసాన్ నెల అంటే మొట్టమొదటి నెల, దాన్ని హబీబు నెల అంటారు. ఈ హబీబు నెలలో 14వ తారీఖు సాయంత్రకాల సమయమందు పస్కా పశువును వధించి దాన్ని మాంసమును బాగా నిప్పుల మీద కాల్చాలంటాడు. దేవునికి స్తోత్రం. ఆ నిప్పుల మీద కాల్చిన తర్వాత ఆ మాంసాన్ని ఏం చేయాలంటే మరి ఒక వాళ్ళు తినేటువంటి ప్రాంతంలో దాన్ని పెట్టుకుని చేదు కూరలు పెట్టుకోవాలి. వారు భుజించే ముందుగా కాళ్ళకు చెప్పులు తొడుక్కోవాలండి. అలాగే చేత్తో కర్ర పట్టుకోవాలి, నడుమునికి గుడ్డ కట్టుకోవాలి. వారు త్వరపడి పరిగెడుతున్నట్టుగా ఇలా పరిగెడుతూ దాన్ని భుజిస్తూ ఉండాలి. ఇది పస్కా పశువు యొక్క ఆచారము. అంతేకాకుండా ఆ పస్కా పశువులో ఒక ఎముకైనను విరవకూడదు. ఎముకలు లేకుండా మాంసం అంతా తినేయాలి. కానీ పచ్చి మాంసం దేన్ని తినకూడదు, బాగా కాల్చి తినాలి తప్ప కానీ సగం ఉడికిన మాంసం తినకూడదని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ఈ పస్కా పశువుని వధిస్తారో, దాన్ని పీకు కోస్తారో, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ఇంటి గడపల మీద అడ్డకమ్ములకి, నిలువు కమ్ములకి రాసుకున్న తర్వాత వారు ఆ ఇల్లు దాటి బయటికి రాకూడదు, లోనే ఉండాలి. ఆ రాత్రి సంహారదూత పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క తొలుసుల పిల్లలను పశువుల్లోనూ మనుషులందరినీ కూడా చంపుకుంటూ పోతుంది. ఆ రక్తాన్ని చూస్తున్నప్పుడు ఆ రక్తం ఎవరింటి మీద అయితే గుర్తుగా ఉంటుందో ఆ ఇంట్లోకి సంహారదూత రాదు అని దేవుడి చేత బోధించబడిన మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది పస్కా యొక్క ఆచారం. అంటే దీని అర్థం ఏంటంటే విడుదలనిచ్చే పశువు అని అర్థం. విడుదల పొందటానికి వధించబడే పశువు, దీన్నే పస్కా పశువు అంటారు. దీన్ని ఏమిటంటే ప్యాస అంటారు. మరణములో నుండి జీవములోనికి దాటించే పశువు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణములో నుంచి జీవములోనికి మనం దాటాలంటే ఎవరు వధించబడాలి? మనకి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుకు వచ్చాడు కదా, ఆయన వధించబడితేనే మన మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతాం. లేకపోతే మనకు దాటే అవకాశము లేదు. మన పాపాల నిమిత్తం ఆయన వధించబడాలి, ఆయన రక్తం చిందించబడాలి, ఆయన పస్కా బలి పశువు వలె తన రక్తాన్ని చిందించాలి. అప్పుడే కదా మనము విడుదల పొందేది. యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారంటే నీసాన్ నెల 14వ తారీఖు సాయంత్రం, అంటే శుక్రవారం సమయంలో ఆయనను సిలువ వేశారు. బుధవారం పట్టుకున్నారు, తీసుకెళ్లారు. లక్షవారం ప్రొద్దుటే ఆ పెద్దలు ప్రధానులందరూ కూడా సభలో ఆయనను ఈడ్చుకెళ్ళారు. సభలో మాట్లాడారు, గుద్దారు, కొట్టారు, ఆయన మీద ఉమ్ములు వేశారు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ తీర్పు పొందిన తర్వాత తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపి, పిలాతు ఎవరండి? రోమా గవర్నర్. ఈ గవర్నర్ దగ్గరికి పంపి, అంటే ఆ దేశంలో అప్పుల్లో రోమా ప్రభుత్వం ఉండేది, ఇజ్రాయెల్ ప్రభుత్వం లేదండి. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూలదొయ్యబడ్డది. అప్పుడు ఆ దేశ ఆచారాల ప్రకారం ధర్మశాస్త్రం అంతా నడుస్తుంది, కానీ ప్రభుత్వం మాత్రము రోమీలదే నడిచేది. ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పిలాతు దగ్గరికి గవర్నర్ తీసుకెళ్తే ఆ గవర్నర్ గారు ఏమనంటే ఇంట్లో ఏ పాపము లేదు కాబట్టి ఇతను వదిలిపెడతాను, అర్హంతకుడే కావాలి, మరి యేసు మాకొద్దు, ఆయన్ని సిలువ వేయమని అందరూ కూడా చెప్పడం జరిగింది. మన ప్రభు అయిన యేసు అంటే పస్కా బలి పశువుగా వధించబడాలి. అది దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. అంతే తప్పకని ఎవరు ఏం చేసినా కార్యము ఆగదండి. మన అందరం విడుదల పొందాలంటే దేవుడు ఖచ్చితంగా బలి కావాల్సిందే. ఆయన రక్తాన్ని చిందాల్సిందే, ఆయన దెబ్బలు తినాల్సిందే, ఆయన మీద ఉమ్ములు ఊయాల్సిందే, ఆయన గడ్డ మీద ఎంట్రుకలు పీకాల్సిందే, ఆయనను కొట్టాల్సిందే, ఆయన నరకబడాల్సిందే. ఇవన్నీ జరగాలంటే దేవుని చిత్తము తన పట్ల నెరవేర్చబడాల్సిందే. కాబట్టి తన్ను తాను ఎవరికి అప్పచెప్పుకున్నాడండి? రోమియోలకు, అలాగే ఇజ్రాయెల్ ప్రజలందరికీ, తన ప్రజలకి తన్ను తాను అప్పచెప్పు. పస్కా బలి పశువు యొక్క ఆచారం అదంటే ఇప్పుడు మరణములో నుంచి జీవంలోనికి దాటిపోవాలంటే యేసు ప్రభువు అనే పస్కా బలి పశువు వధించబడాలి. ఆ వధించబడిన రోజునే మనందరికీ కూడా విడుదల. మనం నమ్మితే ఈ రోజున పస్కా బలి పశువుగా యేసు ప్రభువు వారు వధించబడ్డాడు,
నాకు విడుదల దొరికింది అని అనుకుంటే నిజంగా మనకి విడుదల దొరికినట్టే. లేదు అంటే లేదే. మనకి రక్షణ నమ్మితేనే వస్తుంది, నమ్మకపోతే రక్షణ అనేది లేదు. నా కోసం వచ్చాడు, నా పాపం నుంచి విడుదల చేయడం కోసం వచ్చాడు. ఎవరైతే నమ్ముతారో వారికి సంపూర్ణమైన రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపాటుగా ఉన్నాడు. చూడండి, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 400 సంవత్సరాల పాటు వారి బానిసత్వపు ఆ సుంకాన్ని కడుతున్నప్పుడు, బానిసత్వం నుండి మగ్గుతున్నప్పుడు వారందరికీ విడుదల కావాలని ఆ రోజున పస్కా బలి కోసం వధించారు. ఆ రక్తము ద్వారా వారందరూ రక్షించబడ్డారు. మిగతా రోజున తిరిగి వారందరూ కూడా బయలుదేరి మరి ఆ ఐగుప్తు దేశం నుంచి కానాను అనే పవిత్రమైన దేశానికి పరుగులు తీయటానికి దేవుడు మార్గాలు ఏర్పరిచారు. ఈ రోజున మన పాపము నుంచి మనం విడుదల పొందాలి, మన అపచారాల నుంచి, మన అతిక్రమం నుంచి మనం విడుదల పొందాలి. పట్టబడిన చోట నుంచి మనందరికీ విడుదల దొరకాలి. బానిసత్వపు సుంకాన్ని ఎవరికైతే కొడుతున్నామో ఆ సుంకం నుంచి మనం విడుదల పొందాలంటే మన కొరకు కూడా యేసు ప్రభు అనే బలి పశువు వధించబడితేనే కదంటే మనకు విడుదల దొరికేది. అవునంటే యేసు ప్రభు వారు అందుకని వచ్చేందుకు కోసం వచ్చాడు, మన పాపం నుంచి మనకి విమోచన కలగజేయటం కోసం.